ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై విండోస్ టు ఎక్స్ప్లోర్ ఛానల్. ఈరోజు వీడియోలో మనం బుల్లెట్స్ అండ్ నెంబరింగ్ గురించి పూర్తిగా తెలుసుకుందాం. ఫస్ట్, బుల్లెట్స్ మరియు నెంబరింగ్ అనగా ఏదైనా మనం లిస్ట్లో రాసినట్లయితే, అంటే సరుకుల లిస్ట్ రాసినట్లు లేకపోతే ఏదైనా డేటా లిస్ట్ రాసినట్లుగా ఉన్నట్లయితే దానిని మనం ఒక ఆర్డర్లో నెంబరింగ్ కానీ లేకపోతే ఏదైనా ఒక సింబల్ కానీ ఇన్సర్ట్ చేసి విడివిడిగా సార్టింగ్ చేసేదాన్నే మనం బుల్లెట్స్ అండ్ నెంబరింగ్ అంటాం. ఇక్కడ మీరు చూసినట్లయితే పేపర్, పెన్, పెన్సిల్, ఎరేజర్, చాక్, బుక్ అని ఈ విధంగా ఉన్న లిస్టుని మనం నెంబరింగ్ ఆర్డర్లో కానీ లేకపోతే బుల్లెట్స్ రూపంలో కానీ చిన్న చిన్న డాట్స్ పక్కన పెట్టి వాటిని మనం లిస్ట్ లాగా చూపిస్తాం. నేను దీనిని సెలెక్ట్ చేస్తున్నాను. ఇక్కడ మన బుల్లెట్స్ అండ్ నెంబరింగ్స్లో ఇక్కడ మీరు చూసినట్లయితే వీటిని బుల్లెట్స్ అంటాం, వీటిని నెంబర్స్ అంటాం. సో ఇక్కడ బుల్లెట్స్లో ఏదో ఒక బుల్లెట్ని మనం సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఆటోమేటిక్గా బుల్లెట్ అంటే నథింగ్ బట్ సింబల్. సో ఆటోమేటిక్గా ఆ సింబల్ అనేది ప్రతి ఒక్క పేరు ముందు చూపిస్తుంది మీకు ఇక్కడ. సో ఈ విధంగా నేను దీన్ని సెలెక్ట్ చేశాను. సో ఈ విధంగా నా యొక్క లిస్ట్ అనేది బుల్లెట్స్ రూపంలో నీట్గా లిస్ట్ అవుట్ చేయబడింది. అదేవిధంగా మనం ఈ బుల్లెట్స్ బదులుగా నెంబరింగ్ కూడా యాడ్ చేసుకోవచ్చు. వీటిని మొత్తాన్ని సెలెక్ట్ చేసి ఇక్కడ ఉన్న నెంబరింగ్ని సెలెక్ట్ చేసి మనకు కావాల్సిన నెంబర్ని చూసుకొని ఇక్కడ మనం 1 2 3లే కాకుండా ఏబీసీలు ప్లస్ రోమన్ నెంబర్స్ అన్నీ ఉంటాయి. సో నేను ఈ స్మాల్ ఏబీసీ తీసుకుంటున్నాను. సో ఆటోమేటిక్గా ఈ విధంగా మనకి నెంబరింగ్ అనేది సార్ట్ అవుట్ అయిపోతుంది. సో ఈ బుల్లెట్స్ అండ్ నెంబరింగ్ని యాడ్ చేయడానికి ఒక చిన్న ఈజీ టెక్నిక్ ఉంది. అదేమిటంటే మనం ఎంఎస్ వర్డ్లో ఎప్పుడైనా లిస్ట్ అనేది ఎంటర్ చేయాల్సి వస్తే మనం 1 డాట్ ఇచ్చేసి స్పేస్ ఇస్తే లేదా ట్యాబ్ ప్రెస్ చేసిన ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ ఒక థండర్ ఐకాన్ అనేది ఒకటి కనబడుతుంది. దీన్ని ఆటో కరెక్ట్ ఆప్షన్స్ అంటారు. సో ఎంఎస్ వర్డ్ ఫైల్స్లో గల ఆప్షన్స్లో ఈ ఆటో కరెక్ట్ ఆప్షన్స్ అనేవి సెట్ చేసి ఉన్నాయి. సో 1 లేదా 2 లేదా ఇలా నెంబరింగ్ ఇచ్చినప్పుడు స్పేస్ కానీ ట్యాబ్ కానీ కొట్టినప్పుడు ఆటోమేటిక్గా ఒక లిస్ట్ అనేది క్రియేట్ చేయండి, నెంబరింగ్ లిస్ట్ అనేది క్రియేట్ చేయమని ఎంఎస్ వర్డ్కి ఫైల్ మెనూలో ఉన్న ఆప్షన్స్లో మనం సెట్ చేసి ఉంచాం. సో ఇక్కడ నేను 1 అనేది ఇవ్వగానే అది నెంబరింగ్ లిస్ట్లోకి వెళ్ళిపోయింది. పేపర్ నేను ఎప్పుడైతే ఎంటర్ ప్రెస్ చేస్తానో ఆటోమేటిక్గా ఇది సెకండ్ నెంబర్ కింద వెళ్తుంది. థర్డ్ వచ్చేసరికి పెన్సిల్. ఈ విధంగా నా నెంబరింగ్ లిస్ట్ అనేది ఆటోమేటిక్గా క్రియేట్ అయిపోయి వస్తుంది. సో ఈ నెంబరింగ్ అనేది మనకి వద్దు అనుకునేటట్లయితే ఇలా ఆటోమేటిక్గా 1 2 3లో వచ్చినప్పుడు ఆటో నెంబరింగ్ రావద్దు అనుకునేటట్లయితే మనం ఫైల్ మెనూలోకి వెళ్ళి ఆప్షన్స్లో ప్రూఫింగ్లో ఇక్కడ మీరు ఆటో కరెక్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ ఆటో ఫార్మాట్ యాజ్ యూ టైప్ అనే ఒక ట్యాబ్ ఉంటుంది. ఆ ట్యాబ్ మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మీరు చూసినట్లయితే ఆటోమేటిక్ బుల్లెట్ లిస్టు, ఆటోమేటిక్ నెంబర్ లిస్టు ఈ రెండింటిని అన్చెక్ చేయండి. అలాగే ఓకే చేయండి, ఇక్కడ ఓకే చేయండి. సో ఈ విధంగా మీరు చేసినట్లయితే 1 అండ్ స్పేస్ కానీ ఎంటర్ కానీ ఇచ్చినప్పుడు మనకి ఎటువంటి నెంబర్ లిస్ట్ అనేది క్రియేట్ అవ్వదు. కాకపోతే ఈ ఆటో నెంబరింగ్ లిస్ట్ కానీ బుల్లెట్ లిస్ట్ కానీ మనకి చాలా ఉపయోగపడుతుంది కాబట్టి నేను మళ్ళీ దానిని ఎనేబుల్ చేస్తున్నాను. ఓకే, 1 2 3లు ఇస్తే 1 అని ఎంటర్ చేయగాలి లేకపోతే 1 అని స్పేస్ కానీ ట్యాబ్ కానీ యూస్ చేయగాలి నెంబర్ లిస్ట్లోకి వెళ్తుంది. మరి బుల్లెట్స్ పరిస్థితి ఏంటి? సో బుల్లెట్స్కి కూడా ఎంఎస్ వర్డ్లో ఒక చిన్న టెక్నిక్ ఉంది. అదేమిటి అంటే దీనికి ఒక సింపుల్ కీబోర్డ్ షార్ట్ కట్ ఉంది. అదేమిటంటే మనం Shift+8 మీద ఉన్న ఆస్టరిస్క్ సింబల్స్ని కనుక మనం ఎంటర్ చేసి స్పేస్ లేదా ట్యాబ్ ఇచ్చామంటే ఆటోమేటిక్గా బుల్లెట్ లిస్ట్ అనేది యాడ్ అయిపోతుంది. ఇక్కడ నేను Shift+8ని ప్రెస్ చేసి సో ఆస్టరిస్క్ మార్క్ అనేది వచ్చేసింది. సో నేను ఇప్పుడు స్పేస్ కొట్టిన వెంటనే చూసారు కదా ఆటోమేటిక్గా అది బుల్లెట్లోకి మారిపోయింది. సో నేను ఆటోమేటిక్గా మళ్ళీ నా పని నేను కంటిన్యూ చేసుకుంటాను. సో ఈ విధంగా మనం బుల్లెట్ లిస్టులు కానీ నెంబరింగ్ లిస్ట్ కానీ మనం ఈజీగా ఎంటర్ చేయవచ్చు వితౌట్ ఎనీ హెసిటేషన్. సింపుల్గా 1 అని ఎంటర్ చేసి స్పేస్ ఇస్తేనేమో మనకి నెంబర్ లిస్ట్ వస్తుంది. అదేవిధంగా స్టార్ సింబల్ ఇచ్చి స్పేస్ ఇస్తేనేమో బుల్లెట్ లిస్ట్ అనేది వచ్చేస్తుంది. అండ్ నెక్స్ట్ మీరు చూసినట్లయితే ఇక్కడ ఈ బుల్లెట్స్ని ఇక్కడ మీరు చూసినట్లయితే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బుల్లెట్స్ అనేవి ఇక్కడ ఉన్నాయి. ఇవే కాకుండా మీరు ఏమన్నా కొత్తవి ఏమన్నా క్రియేట్ చేయాలి అనుకుని ఉంటే ఇక్కడ డిఫైన్ న్యూ బుల్లెట్ అని ఉంటుంది. ఇక్కడ మనం 2 రకాల బుల్లెట్స్ని క్రియేట్ చేయొచ్చు. ఒకటి సింబల్ బుల్లెట్స్ క్రియేట్ చేయొచ్చు, లేకపోతే మన ఓన్ పిక్చర్ కానీ లేకపోతే బింగ్లో ఉండే పిక్చర్స్ కానీ మనం చూస్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను సింబల్ మీద క్లిక్ చేశాను. సో నెంబర్ ఆఫ్ సింబల్స్ అనేవి మీకు చూపిస్తుంది. సో ఇక్కడ నేను దీంట్లో ఈ లవ్ సింబల్ క్లిక్ చేశాను, ఓకే చేశాను. ఆటోమేటిక్గా ఈ సింబల్స్ అన్ని లవ్ సింబల్స్లోకి మారిపోతాయి. అదేవిధంగా మళ్ళీ నేను ఇక్కడ డిఫైన్ న్యూ బుల్లెట్ దగ్గర పిక్చర్ మీద క్లిక్ చేసినట్లయితే నాకు 3 ఆప్షన్స్ వస్తుంది. ఒకటి నా సిస్టంలో ఉన్న ఫైల్ని కానీ లేకపోతే బింగ్ సెర్చ్ కానీ లేకపోతే వన్ డ్రైవ్ కానీ ఈ మూడిట్లో ఏదైనా ఉపయోగించి ఫైల్ని క్రియేట్ చేయమంటుంది. సో నేను సిస్టంలో ఉన్న నా ఫైల్స్లో ఏదో ఒక ఇమేజ్ని తీసుకున్నాను. అది చాలా చిన్నగా కనపడుతుంది, సైజ్ అనేది చాలా చిన్నగా ఉంటుంది. క్లిక్ చేసి ఓకే చేస్తే కనుక మీకు అది ఆటోమేటిక్గా బుల్లెట్ లాగా చూపిస్తుంది. అదేవిధంగా నెంబరింగ్ సిస్టంలో కూడా సేమ్ ఫార్మాట్ ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని నేను నెంబరింగ్లోకి మారుస్తున్నాను. బుల్లెట్స్లో ఎలా అయితే మనం న్యూ బుల్లెట్ని డిఫైన్ చేయగలుగుతున్నామో అదేవిధంగా నెంబరింగ్లో కూడా మనం న్యూ నెంబరింగ్ని డిఫైన్ చేయగలం. ఇక్కడ మీరు చూసినట్లయితే
నెంబర్ యొక్క స్టైల్స్ ఉంటాయి. ఈ నెంబర్ ఫస్ట్ స్టైల్స్ అనేవి రోమన్ లెటర్స్ కానీ, ఏబీసీలు కానీ, ఫస్ట్ సెకండ్ థర్డ్ కానీ, 1 2 3 కానీ చాలా నెంబర్ ఆఫ్ డిఫరెంట్ స్టైల్స్ అనేవి ఉంటుంది. మీరు ఫాంట్ కూడా దాన్ని చేంజ్ చేయొచ్చు. ఇక్కడ నేను ఫస్ట్ సెకండ్ థర్డ్ అని క్లిక్ చేసేసి ఫాంట్ యూస్ చేసి ఫాంట్ ఏ ఫాంట్ కావాలో ఆ ఫాంట్ పెట్టేసేసి బోల్డ్ ఆర్ ఇటాలిక్ ఇలా ఈ విధంగా నేను క్రియేట్ చేసి చూపించినట్లయితే మీరు చూసినట్లయితే ఈ విధంగా నెంబరింగ్ స్టైల్స్ లో కూడా మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నెంబర్ స్టైల్స్ ని మనం యాడ్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ నెంబరింగ్ లిస్ట్ లోకి వచ్చినట్లయితే మీరు చూసినట్లయితే ఇక్కడ మీరు దీన్ని మల్టీ లెవెల్ లిస్ట్ అంటారు. ఇది చూసిన వెంటనే ఏదో కష్టంగా ఉంటుంది, చాలా టఫ్ గా ఉంటుంది క్రియేట్ చేయడం కానీ, లేకపోతే ఎడిటింగ్ చేయడం కానీ, ప్రూఫింగ్ చేసేటప్పుడు ప్రాబ్లమ్స్ వస్తాయి అనుకో. కానీ ఇది చాలా సింపుల్, చాలా ఈజీ. ఈ 2 బుల్లెటింగ్ నెంబరింగ్ కన్నా ఈ మల్టీ లెవెల్ లిస్ట్ అనేది చాలా సింపుల్ గా క్రియేట్ చేయొచ్చు మనం. అలాగో నేను మీకు చూపిస్తాను. ఫస్ట్ 1 అని ఎంటర్ చేసి నేను ఇక్కడ పెన్ అనే లిస్ట్ క్రియేట్ చేశాను. సో పెన్లో నాకు 2 రకాల పెన్స్ ఉన్నాయి, గ్రీన్ అండ్ రెడ్. సో ఇక్కడ 2 అనే లిస్ట్లో రాకుండా 1 తర్వాత 1 రోమన్ లెటర్ 1 కానీ లేకపోతే ఏ కానీ రావాలి. సో అలా రావాలంటే మీరు ఈ 2 దగ్గర ఎటువంటి మ్యాటర్ ఎంటర్ చేయకుండా వెంటనే ట్యాప్ ప్రెస్ చేసినట్లయితే ఇక్కడ ఆటోమేటిక్గా 1లో సబ్ లిస్ట్ అంటే మల్టీ లెవెల్ లిస్ట్ అనేది క్రియేట్ అవుతుంది. నేను ఆటోమేటిక్గా దానికి గ్రీన్ పెన్ మరియు రెడ్ పెన్ అని ఎంటర్ చేసేసి సో నాకు 2 పెన్సే ఉన్నాయి. నెక్స్ట్ కేటగిరీ వచ్చి మళ్ళీ పెన్సిల్ కేటగిరీలోకి వెళ్తున్నప్పుడు మనం ఏం చేయాలంటే షిఫ్ట్ ప్లస్ ట్యాబ్ని ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా మల్టీ లెవెల్ లిస్ట్లోంచి నార్మల్ లిస్ట్లోకి వచ్చేస్తుంది. మనం పెన్సిల్ కింద మార్చుకొని మళ్ళీ మనకి మల్టీ లెవెల్ లిస్ట్ కావాలనుకుంటే ట్యాబ్ ప్రెస్ చేసి దీంట్లో కూడా 2 రకాల క్రియేట్ చేసి మనం మళ్ళీ దీని నుంచి బయటికి రావాలనుకున్నప్పుడు షిఫ్ట్ ట్యాబ్ ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా మల్టీ లెవెల్ నుంచి నార్మల్ లెవెల్లోకి, నార్మల్ లెవెల్ నుంచి మల్టీ లెవెల్లోకి మనం ఈజీగా స్విచ్ అవ్వగలం. అదేవిధంగా దీనిని మనం బుల్లెట్స్ రూపంలో కూడా మార్చుకోవచ్చు. అది ఎలా అంటే ఫస్ట్ షిఫ్ట్ ప్లస్ 8 నెంబర్ని ప్రెస్ చేసి ఈ స్టార్ మార్క్ వచ్చినప్పుడు స్పేస్ కానీ ట్యాబ్ కానీ ఇచ్చినట్లయితే మీకు కావాల్సిన బుల్లెట్ లిస్ట్ అనేది క్రియేట్ అవుతుంది. సో నేనేం చేస్తున్నానంటే ఇక్కడ బుక్స్ అనేది క్రియేట్ చేస్తున్నాను. సో బుక్ కంటే వెంటనే మనకి బుల్లెట్ వస్తుంది కాబట్టి మనం ట్యాబ్ ఎంటర్ చేస్తే ఆటోమేటిక్గా బుల్లెట్లో డిఫరెంట్ టైప్ ఆఫ్ సింబల్ అనేది మల్టీ లెవెల్ సెక్షన్లోకి వెళ్ళిపోయి ఇక్కడ నేను బుక్స్ వచ్చేసరికి ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ అనేది యాడ్ చేసేసి మళ్ళీ నేను షిఫ్ట్ ట్యాబ్ ప్రెస్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా బుల్లెట్ లిస్ట్లోకి, నార్మల్ బుల్లెట్ లిస్ట్లోకి వెళ్ళిపోతుంది. అండ్ మరియు మీకు ఇంకొక సింపుల్ పాయింట్ ఒకటి చెప్తున్నాను. ఇదేమిటి అంటే నార్మల్ నెంబరింగ్ లిస్ట్లోనే రీస్టార్ట్ నెంబరింగ్ లిస్ట్ అనేది ఉంటుంది. అంటే ఇది ఎలా చేస్తామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక నెంబరింగ్ లిస్ట్ క్రియేట్ చేస్తున్నాను. 1 మన సేమ్గా పెన్ అనేది ఎంటర్ చేశాను. నెక్స్ట్ 2 పెన్సిల్ అనేది ఎంటర్ చేశాను. సో ఇక్కడ 2 3 బదులు మనకి మళ్ళీ 1 నుంచి స్టార్ట్ అవ్వాలంటే మన నెంబర్ లిస్ట్ మీద ఉన్న ఈ యారో మార్క్ని క్లిక్ చేసి ఇక్కడ ఉన్న సెట్ నెంబరింగ్ వాల్యూలోకి వెళ్ళి అండ్ మనం స్టార్ట్ న్యూ లిస్ట్ అనేది టిక్ చేసి ఇక్కడ సెట్ వాల్యూ 2 అన్న చోట మనం 1 అనేది ఎంటర్ చేసి ఓకే అన్నామంటే ఆటోమేటిక్గా 1 2 తర్వాత మళ్ళీ కామన్గా 1 అనేది వచ్చేస్తుంది. మళ్ళీ మనం బుక్స్ అని ఎంటర్ చేసి అలాగే ఏదో ఒక మనం చాక్ అనేది ఎంటర్ చేసేసి మళ్ళీ 3 వచ్చినప్పుడు మనం ఇక్కడ రైట్ క్లిక్ కొట్టేసి రీస్టార్ట్ అట్ 1 అని కొట్టామంటే ఆటోమేటిక్గా నెంబరింగ్ లిస్ట్ అనేది ఆటోమేటిక్గా ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలో అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. అదేవిధంగా కంటిన్యూ కావాలంటే కంటిన్యూ అవుతుంది. ఈ విధంగా మనం బుల్లెట్స్ అండ్ నెంబరింగ్స్ని ఈజీ పద్ధతిలో క్రియేట్ చేసి మల్టీ లెవెల్ని అయితే చాలా సింపుల్గా క్రియేట్ చేసి ఎలా కావాలంటే అలా మన డాక్యుమెంట్లో లిస్ట్ని మనం డిజైన్ చేయొచ్చు.